హాయ్ గైస్, ఈరోజు బ్యాచిలర్ సిస్టర్స్ ఇంట్లో స్పెషల్ ఏంటి అని అంటే సాంబార్ రైస్. ఇది పాట్ రసం రైస్ అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను, నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. కొంచెం గీ వేసినా బాగానే ఉంటుంది. గింజలు వేస్తున్నాం, కరివేపాకు, జీలకర్ర వేసుకొని ఇలా కొంచెం అయ్యాక ఆనియన్స్, చిల్లీస్ క్వాంటిటీ తగ్గట్టు ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటోస్ వేస్తున్నాము. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ మంచిగా కలిపేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ ఇలా ఉడికితే సరిపోతుంది. మళ్ళీ ఎందుకంటే మనం రైస్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కొంచెం కారం, సాంబార్ మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం, కలిపేసి రైస్, కందిపప్పు, ఇంకా ఇది ఎర్రపప్పు అనమాట. సో దాన్ని నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కడిగేసి నానబెట్టి ఉంచాను. ఈ రైస్ని డైరెక్ట్గా వేసేసుకున్నాను. సో ఇప్పుడు మొత్తం ఇలా వేసుకోవాలి ఒకసారి. కలిపేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నేను 2 cups ఆఫ్ రైస్ పెట్టాను. దానికి నేను 3 cups ఆఫ్ వాటర్ పెట్టాను. ఒక కప్కి 3 cups. సో ఇలా కలిపేసేసుకోవాలి. 1 cupకి మీ రైస్ అయ్యేదానికి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. సో ఇలా కలిపేసేసుకొని పెట్టేసుకొని అలా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇన్ కేస్ మీకు సూపీగా కావాలి, కొంచెం జాల్లో కావాలి అని అంటే కొంచెం తొందరగా తీసేసుకుంటే బెటర్. 4 విజిల్స్ తర్వాత మొత్తం రుచిగా ఉంటుంది. సో ఇలా తీసాక ఇలా ఉందన్నమాట. సో మనం ఒక్కసారి దీన్ని కలిపేసుకున్నాం. సో మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇట్లా మీకు వాటర్గా కావాలి అని అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కుక్ అయిందా లేదా అని ప్రాపర్గా చూసుకోండి. ఇదైతే ప్రాపర్గా కుక్ అయిపోయింది. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాం. సో ఇదేంటి అని అంటే చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. సో వాటర్ తీస్తున్నాను. ఈ వాటర్ తీసేసి మొత్తం వాటర్ పోసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ లెవెల్ మీకు నచ్చినట్టు మీరు ఉంచుకోవచ్చు. ఇంకింతే సాంబార్ రైస్. ఇలాగా సాంబార్ రైస్ రెడీ అన్నమాట ఇప్పుడు మనకి. సో ఉప్పు, కారం అంతా మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు.